ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహిత్ తెలుగు బ్లాగ్స్. జస్ట్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చూస్తున్నాను. ఇక్కడ ఫుడ్ ట్రక్ ఉంది మనకి. ఇక్కడ దోస్తీ బండి అనే ఒక ఫుడ్ ట్రక్ ఉంది. వీకెండ్ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ కాంబోస్ ఉంటాయి ఇక్కడ మనకి. లైక్ ఇడ్లీ, దోశ, వడ కాంబోస్. టేస్ట్ ప్లస్ టీ. టీ అన్నీ ఉంటాయి. సో దానికోసం ఇప్పుడు నేను, శ్రావ్య ఇద్దరం వెళ్తున్నాం. అందరికీ తెలిసిందే, ఫ్రైడే నైట్, లైక్ ఫ్రైడే ఈవినింగ్ పెద్ద షాకింగ్ న్యూస్ అందరికీ. ట్రంప్ H1B వాళ్ళకి 100K ఫీ పెట్టాడు. లైక్ బేసికల్లీ సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే యుఎస్లోకి ఎంటర్ అవుతారో ఆన్ H1B, దే షుడ్ బీ సెండింగ్ ఏ ట్రెజరీ వాళ్ళకి, ఇక్కడ యుఎస్ ట్రెజరీ వాళ్ళకి ఆల్రెడీ 100K పంపించినట్టుగా, అంటే వాళ్ళని కాదు, వాళ్ళ ఎంప్లాయర్ పంపించినట్టుగా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ ఉంటే తప్ప దే విల్ నాట్ అలౌ యూ ఇన్సైడ్ ఆఫ్ యూఎస్ఏ అని చెప్పారు. ప్రస్తుతానికైతే ఇంకా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ లేదు. అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ టు పే ఫర్ దట్ 100K అని, లైక్ ఎంప్లాయర్ దాన్ని ఏ విధంగా సెండ్ చేయొచ్చు, మళ్ళీ ట్రాక్ చేయొచ్చు, లైక్ హౌ సూన్ ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ వన్స్ పేడ్, ఇవేవి డీటెయిల్స్ లేవు. అండ్ సెప్టెంబర్ 21 లోపల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికైతే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంపెనీస్ నుంచి వచ్చేసాయి. ఎవరైనా బయట ఉన్న వాళ్ళైతే వెంటనే యూఎస్లోకి వచ్చేసేయండి అని చెప్పి. బట్ మ్యాన్, ఇట్స్ వెరీ షాకింగ్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ H1B ఇండియన్స్ అనే కాదు, కంపెనీస్కి, కన్సల్టెన్సీస్కి. సో this is definitely going to bring some change, but ఇది how soon it will be effective అనేది ఎవరికి తెలీదు. అంటే హౌ సూన్ కాదు, హౌ లాంగ్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్ అనేది తెలీదు. అండ్ దీని మీద ఇప్పటికీ ఎన్ని కౌంటర్ సూస్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ వాళ్ళు ప్రపోజ్ చేసే ప్రతిదానికి కౌంటర్ సూ చేయడానికి కొందరు ఉంటారు. దట్స్ అ గుడ్ థింగ్, బికాస్ దెర్ షుడ్ ఆల్వేస్ బీ సమ్మన్ టు క్వశ్చన్ you are not a king, you are just a president. సో కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండాలి, దాని క్వశ్చనింగ్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసే జ్యుడిషియరీ సిస్టమ్ ఉండాలి. సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అఫ్కోర్స్ ఇష్టారాజ్యంగా నడుస్తున్నప్పటికీ కొంతవరకు మాత్రం సపోర్టే ఉంది. అలాగని ఎక్కువ సపోర్ట్ ఉందని కూడా చెప్పను, బట్ కొంతవరకు అయితే సపోర్ట్ ఉంది మనకి. సో లెట్స్ సీ. అండ్ డెఫినెట్లీ ఇయర్ ఎండ్ వరకు మాత్రం చాలా చేంజెస్ దీనివల్ల వస్తాయి. భయం అందరికీ కంపెనీస్లో, రిక్రూటింగ్ అనేది దీన్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఎఫెక్టివ్ అనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ కంపెనీస్ మాత్రం ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటే మూవ్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు ఇది ఉంటుందా ఉండదా డౌన్ ద లైన్ అనే అజంప్షన్ కన్నా కూడా ఇది ఉంటుంది అన్న అజంప్షన్లోనే వాళ్ళ స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తారు. సో వెరీ 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 టఫ్ అండ్ షాకింగ్ అక్రాస్ మెయిన్లీ టెక్ ఇండస్ట్రీ. అండ్ యూఎస్కి ఇప్పుడు వచ్చారు కదా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మాస్టర్స్కి, వాళ్ళకి మాత్రం యాక్చువల్గా సడన్ ట్విస్ట్ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు H1 మీద సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు రాలేరు. ఓకే, బికాజ్ ఆబ్వియస్లీ వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళ శాలరీస్ 70K అలా ఉంటాయి మ్యాక్సిమం ఇండియా నుంచి వచ్చే వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అంటే బేస్ శాలరీ ఎంత ఉంటుందో బేస్ శాలరీకి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద ఇంకా ఒక 100K ఇన్వెస్ట్ చేసి తీసుకురావడం అంటే కంపెనీస్ ఆబ్వియస్లీ తీసుకురావు, అన్లెస్ వాళ్ళ హెవీ బిల్లింగ్ రేట్ ఉంది క్లయింట్ దగ్గర. అండ్
సో అసలు ప్రాఫిట్ రాకపోవడం కన్నా ఏదో కొంచెం ప్రాఫిట్ రావడం బెస్ట్ కదా అన్న ఉద్దేశంలో ఎవరైనా తెస్తారు తప్పితే దట్ ఈస్ వెరీ రేర్. అవి రిస్క్. ఇంకోటి చాలా అగ్రిమెంట్ చేసుకొని తీసుకురావాలి ఎంప్లాయీస్ని కూడా. ఎందుకంటే బికాజ్ ఒక కంపెనీ ఇప్పుడు నీ మీద 100K ఇన్వెస్ట్ చేస్తుంది పర్ ఇయర్. ఇంకోటి మర్చిపోయిన చెప్పడం, ఈ 100K అనేది పర్ ఇయర్ లాగా అంట. అసలు పర్ ఇయర్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇస్తారు, పే చేసిన డేటా లేకపోతే January 1st నుంచా, అసలు ఏంటి ప్రాసెస్ అది లేదు క్లారిటీ. సో వావ్, నైస్ కార్. అండ్ సో యా లైక్ ఐ సెడ్ పర్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 100K పే చేసిన ఎంప్లాయర్, ఈ ఎంప్లాయీ సంవత్సరం మధ్యలో వేరే కంపెనీకి నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఎంప్లాయర్కి ఎంత లాస్. సో మేబీ దాంట్లో కూడా ఇంకేమైనా, సో ఐదర్ ఎంప్లాయర్ తీసుకురావచ్చు చేంజ్, సిన్స్ యూ ఆర్ పేయింగ్ 100K యూ కెనాట్ లీవ్ ఇన్ బిట్వీన్ ఇయర్ అన్నట్టుగా, అన్లెస్ ఐ లెట్ యూ గో అని. లేదా యుఎస్సిఎస్ కూడా సార్ ఐ మీన్ లైక్ ట్రంప్ గవర్నమెంట్ కూడా దీని మీద ఏమైనా చేంజ్ చేసుకొచ్చే ఛాన్స్ ఉంది. లైక్ 100K పే చేశాడు ఎంప్లాయర్, సో ఆబ్వియస్లీ H1B అనేది ఒక ఎంప్లాయర్కే, మల్టిపుల్ ఎంప్లాయర్స్కి H1B లేవు అన్నట్టుగా ఏమైనా తెచ్చే ఛాన్స్ ఉంది. సో అది ప్రాబ్లం. అండ్ సో చాలా చేంజెస్ వస్తాయి. ఈ జస్ట్ ఒక 100K పెంచాడని కాదు, దీన్ని బేస్ చేసుకొని మాత్రం ఎప్పుడు కూడా ఇంకా కొన్ని రూల్స్ మారకపోయినా అట్లీస్ట్ కంపెనీస్ యొక్క బిహేవియర్, వాళ్ళ ప్రియారిటీస్ ఖచ్చితంగా మారుతాయి. సో దానికి మాత్రం పక్కా ఇండస్ట్రీ అండ్ పీపుల్ షుడ్ బి రెడీ. మ్యాన్ ఇట్స్ వెరీ, అంటే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే దానివల్ల ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే, ఏముంది ఒక డెసిషన్ తీసుకున్నాం, వర్క్ అవ్వకపోతే రోల్ అవుట్ చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఈ వర్క్ అవ్వట్లేదు అని రోల్ బ్యాక్ చేద్దామని రియలైజ్ అయ్యే టైంలో జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయి. ఇప్పటికి కూడా వీళ్ళు రియలైజ్ అవ్వండి ఏంటంటే, ఎంతసేపటికి H1B అంటే టెక్ ఇండస్ట్రీ అనుకోకండి, చాలా అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సైన్స్ మెడికల్ రిలేటెడ్ కూడా, అండ్ ఈ అదర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కూడా లైక్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, చాలా దాంట్లలో మన వాళ్ళు ఉన్నారు. ఇంకా సైంటిస్టులు ఉన్నారు దాంట్లో, ఇదే H1B మీద వర్క్ చేస్తున్న వాళ్ళు. సో కంట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు H1B మీద. ఇట్ నాట్ జస్ట్ ఐటీ సెక్టర్ అనుకోకండి H1B అంటే ఎంతసేపటికి. అండ్ ఇండియా, చైనా ఇది ఒకటే అనుకోకండి. వీళ్ళు బేసికల్లీ దే ఆర్ బ్లాకింగ్ ఎవ్రీ స్మార్ట్ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ USA ఫ్రమ్ ఎవ్రీ అదర్ కంట్రీ అన్నట్టు. ఓకే, అండ్ మీరు అనుకోవచ్చు స్మార్ట్ పర్సన్ అయితే డబ్బులు పే చేసేయచ్చు కదా, 100K ఎంప్లాయర్కి నథింగ్ అది ఇది అట్లా అనుకోకండి. ఇక్కడ ఎంప్లాయర్ అంటే ఎంతసేపటికి అమెజాన్ గూగుల్ కాదు. ఎంప్లాయర్ అంటే చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సివిల్, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొందరు సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంప్లాయర్ ఎవరో కాదు, జస్ట్ చిన్న బిల్డర్, ఓకే, చిన్నపాటి కన్స్ట్రక్షన్ కంపెనీ, దాంట్లో కూడా సివిల్ ఇంజనీర్స్ కోసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు సస్టైన్ అవ్వలేరు. దే కెనాట్ ఇప్పుడు రైట్ నో వాళ్ళు బయటికి పోయి నాకు ఒక అమెరికన్ విత్ ఈ స్కిల్స్ కావాలంటే అంత రెడీగా లేరు. అవైలబుల్ ఉంటే వీళ్ళు ఎందుకు చేస్తారు మొదటి నుంచి అయినా కూడా. సో యా ఇట్స్ వెరీ లాజిక్ లేకుండా తీసుకున్నారు. అంటే ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా ఒక యూ షుడ్ గివ్ సమ్ టైమ్, దిస్ ఈజ్ వాట్ యూఆర్ ప్లానింగ్ టు ప్రపోజ్ అని ఒక పీరియడ్ ఇచ్చి, కంపెనీస్ దానికి ఓకే అంటున్నారా, హౌ ఈజ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్, అలా అందరి నుంచి కలెక్టివ్ ఒపీనియన్స్ తీసుకొని దిస్ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇదన్నీ తెలుసుకొని చేయాలి. బట్ వీళ్ళు ఏంటంటే జస్ట్ బికాజ్ నా దగ్గర అథారిటీ ఉంది నేను చేసేస్తా. Yeah man,
డెఫినెట్లీ ఇది కంట్రీని గ్రేట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఐదర్ అంటే కంట్రీ దివాళీ తీస్తే తప్ప వీళ్ళు ఏంటంటే కంట్రీని మొత్తం దివాళీ తీసి తర్వాత నేను ఏదో కొంచెం మళ్ళీ రోల్ బ్యాక్ చేసి నేను ఏదో డెవలప్మెంట్ చేసేసాను అన్నట్టు చూపించుకుందామని ప్లాన్ ఉంది, అంతే, అంతకుమించి ఏం లేదు వీళ్ళకి. బట్ యా, మాట్లాడదాం దీని మీద ఇంకా మళ్ళీ. దిగు. జస్ట్ ఫినిష్ మై బ్రేక్ఫాస్ట్, ట్రావెలింగ్ బ్యాక్ టు హోమ్. ఎక్కడ పెట్టుకోవాలి ఇవి నేను ఎక్కడ పెట్టుకోవాలి? అది అలా ఉంటుంది అనమాట మా వైఫ్ తోటి ట్రావెలింగ్ అంటే బైక్ మీద. సో బేసికలీ లేడీస్తో ట్రావెలింగ్ అస్సలు పెట్టుకోవద్దు. సో యా, నౌ గోయింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మెయిన్ టాపిక్ H1B. డెఫినెట్లీ ఇది మాత్రం ట్రంప్ యొక్క గోల్డ్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అదో పెద్ద స్కీమ్ అన్నారు అని, పెద్ద స్కామ్ అనాలో అర్థం కాదు. సో యా, దాంట్లో మాత్రం ఎక్కువ మంది జాయిన్ అవ్వాలని, ఇండియన్స్ని ఎట్లయినా వాళ్ళ దగ్గర ఉన్న మనీ డ్రైన్ చేయాలని. ఇప్పుడు ఆ గోల్డ్ కార్డులు ఏంట్రా అంటే 1 million నువ్వు గవర్నమెంట్కి కడితే 1 million నువ్వు గవర్నమెంట్ కడితే సారీ 1 million గవర్నమెంట్ కట్టినప్పుడు తర్వాత నిన్ను ప్రాసెసింగ్ చేసి, ఆ ప్రాసెసింగ్ అప్రూవ్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో యా, ఆ ప్రాసెసింగ్లో మాత్రం వాట్ యూ సే, దానికి సరైన మెట్రిక్స్ లేవు. అంటే లైక్ ఆన్ వాట్ బేసిస్ దే విల్ గివ్. 1 million ఇచ్చినట్టుకల్లా పంచుకుంటూ, ఇట్స్ లైక్ నాట్ లైక్ సినిమా, యాజ్ సింపుల్ యాజ్ లైక్ సినిమా టికెట్ బుక్ చేసినట్టు కాదు, డబ్బులు కట్టామా ఇచ్చేసాడా గోల్డ్ కార్డ్ అన్నట్టు. సో దాంట్లో 1 million అంటే సేవ్ చేయాలి అంటే ముందు నువ్వు ఆడియోసే ఆఫ్టర్ ట్యాక్సెస్ కదా 1 million అంటే, నాట్ బిఫోర్ ట్యాక్సెస్ కదా. సో ఎంత కాదన్నా అట్లీస్ట్ 1.5 ఎర్న్ చేసి ఉంటే ఇప్పటివరకు, ఆ 1.5 అంటే మొత్తం సేవింగ్స్, మీ సేవింగ్స్ 1.5 ఉంటే కింద ఎర్న్ చేసి ఉంటే, ఆ ట్యాక్సులు పోను నీకు 1 million మిగిలి ఇంట్లో ఉండి ఆ 1 million నువ్వు ఇస్తే అప్పుడు నీకు ఆలోచిస్తా. ఆ గ్రీన్ కార్డ్ కూడా ఏంటి, వన్స్ అగైన్ నువ్వు గ్రీన్ కార్డ్ అనేది ఇక్కడ కాంప్లికేట్ చేయడం టాపిక్ని, బట్ EB2 కేటగిరీలో పడతావు అది గోల్డ్ కార్డ్ అప్లై చేసుకుంటే కూడా. సో అది మళ్ళీ ఎంత కాదన్నా కూడా 4 to 5 years బ్యాక్లాగ్ ఉంది అనమాట దాని మీద. సో 4 to 5 years మళ్ళీ నువ్వు వాట్ ఎవర్ ద స్టేటస్ యు ఆర్ ఆన్ రైట్ నౌ, అంటే నువ్వు ఇప్పుడు ఏ స్టేటస్ మీద అయితే ఉన్నావో యూఎస్లో, ఆ స్టేటస్ని నువ్వు మెయింటైన్ చేయాలి. నీకు ఇంక ఆప్షన్ లేదు. ఈవెన్ దో యూ పే 1 million ఫర్ దట్ గోల్డ్ కార్డ్. సో అది హై రిస్క్ అనమాట. లైక్ ఇక నువ్వు 1 million కట్టావు, 5 years నువ్వు ఇప్పుడు కట్టి దాని 5 years నీకు ఏ రిటర్న్స్ లేవు అన్నట్టే కదా 1 million మీద. పోనీ ఇంట్రెస్ట్ ఇస్తాడా మనకి 5 years నా ప్రాసెస్ అయ్యేంతవరకు, అట్లీస్ట్ ఆ ఇంట్రెస్ట్ మనీ ఇస్తాడా? లేదు. మరి 1 million 5 years అంటే ఇక్కడ యూఎస్లో మినిమం 10% రిటర్న్స్ నువ్వు బయట బక్వాస్ రిటర్న్స్ తీసుకున్నా కూడా, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ యు ఆర్ లూజింగ్. ఓకే, ఆ 1 million నీ దగ్గర ఉంటే రాదర్ దాన్ ఇక్కడ ఉండడం కన్నా కూడా ఇండియాకి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్. యూ కెన్ లివ్ ఎ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. అంటే 1 million ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి అని అంటలేదు, బట్ 1 million హూ వాంట్ టు స్పెండ్ ఆన్ గోల్డ్ కార్డ్ రాదర్ దెన్ స్పెండ్ ఇట్ ఆన్ ఇండియన్ మార్కెట్లో, ఇండియాకి వెళ్ళిపోయి ఇన్వెస్ట్. లేదా ఇక్కడ వీడు పంపించేంతవరకు ఇక్కడే సర్వైవ్ అవుతూ ఆ 1 million తీసుకెళ్ళి మంచి ఎక్కడన్నా స్టాక్స్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. సో ఇట్స్ వెరీ వెరీ లైక్ యూజ్లెస్ స్ట్రాటజీ లైక్ ఇన్వెస్ట్మెంట్కి అయితే. నువ్వు 500కి అడిగి 1 year
4 years బ్యాక్లాగ్ అంటే అది వేరే అనుకోవచ్చు. బట్ 1 million ఇన్వెస్ట్ చేసి నువ్వు 4-5 years నువ్వు ఏం మాట్లాడద్దు. నేను డినే కూడా చేయొచ్చు ఇంకోటి 4-5 years తర్వాత ఎనీ డే డినే కూడా చేసిన అది మీ అప్లికేషన్ అంటే ఏ రకంగా అది కామన్ సెన్స్ నాకు అర్థం కాదు. వీళ్ళు ఈ ప్యానిక్ని క్రియేట్ చేసి ఎట్లన్నట్లు చేసి ఇండియన్స్ని అప్పులు తీసుకున్నా లోన్లు తీసుకున్నా వాట్ ఎవర్ థింగ్ ఏదో ఒక విధంగా ఈ మెంబర్షిప్ సీట్లలో జాయిన్ చేపిద్దామని చూస్తున్నాడు. సో ఇట్స్ లైక్ ప్యూర్ బిజినెస్ మ్యాన్ లాగా థింక్ చేస్తున్నాడు. అండ్ బిజినెస్ మ్యాన్లో వెన్ యూఆర్ డీలింగ్ విత్ బిజినెస్ యూఆర్ డీలింగ్ విత్ సమ్ ప్రోడక్ట్స్ మోర్ రాదర్ దెన్ పీపుల్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ సమ్ పీపుల్ బట్ స్టిల్ కంట్రీని డీల్ చేయడం ఒక కంపెనీని డీల్ చేయడం బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, యూ కెనాట్ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఈజీలీ ఏ రిస్క్ డెసిషన్ తీసుకొని కాన్సిక్వెన్సెస్ని లేకపోయినా నడుస్తుంది నాకు అనుకుంటే అది రాంగ్. సో ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ కంట్రీ అయితే ఇలాంటి పర్సన్ చేతిలో రూలింగ్ పెట్టడం వల్ల. అంటే పర్సన్ ఎనీ టైం ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు పర్సన్ ఒక్కటే కాదు కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ పర్సన్ ఆల్సో. సో రాదర్ దాన్ ఈ ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఈ డజంట్ మేక్ దోస్ డెసిషన్ బట్ రాదర్ హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ టు బి అదర్ బై అదర్స్ టు టేక్ ద డెసిషన్. బట్ అంటే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ డెసిషన్ తీసుకో అన్నట్టు.